నమస్కారం 37 న్యూస్ ఛానల్ కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సొంత ఆస్తులను ఉన్న వారికి అందరికీ షాక్ సుప్రీంకోర్టు తీర్పు. వివరాలైతే గనక ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. 3 నెలల నిర్ణయం తీసుకోండి, కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు. వివరాలు చూస్తే, ఆధార్తో ఆస్తులు అనుసంధానం. ఆధార్ తోటి ఎవరెవరికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఆస్తులు అనుసంధానం చేయాలని, దీనిపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవడానికి కేంద్రం ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాలు చూస్తే, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర చరాస్తులను ఆధార్తో అనుసంధానం చేసే విషయంపై 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని కేంద్రం ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏవైతే స్థలాలు ఉన్నా, పొలాలు ఎలాంటి ఏవైతే ఉంటాయో, అలాగే షేర్స్ లేదా చరాస్తులు ప్రతి ఒక్కటి కూడా ఆధార్తో అనుసంధానం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రం దాహం చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ నిర్వహించింది. విచారణలోనే కేంద్రానికి కీలక ఆదేశాలను జారీ చేసింది. విజ్ఞాపనగా తీసుకోవాలని కేంద్ర అంతరానికి కోర్టు సూచించింది. అయితే అవినీతి, నల్లధన ఉత్పత్తి, అవి లావాదేవీలను అరికట్టేందుకు పౌరుల యొక్క స్థిర ఆస్తుల వారి ఆధార్ నెంబర్తో అనుసంధానం దానం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించాలని పిటిషనర్ కోరాడు. దీంతో జస్టిస్ గిరీష్ కద్బల్యాలతో కూడిన డివిజన్ బెంచ్ కేంద్రానిపై విధంగా ఆదేశించింది. సో ఇక నుంచి దేశంలోని ప్రతి ఒక్కరివి కూడా ఏవైతే స్థిరాస్తులు ఉన్నాయో అవన్నీ కూడా ఆధార్ కార్డు అనుసంధానం చేస్తారు. ఆ స్థలాలు ఏమున్నాయి, పొలాలే ఉన్నాయి, అలాగే ఇంకా చరాస్తులు ఏమున్నాయి, మొత్తం డీటెయిల్స్ అయితే వచ్చేటట్టుగా త్వరలోనే ప్లాన్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి కేంద్రానికి ఇప్పటికీ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది.